హరి కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము 7వ స్కందంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. 11వ అధ్యాయము యొక్క అధ్యాయం పేరు పరిపూర్ణ సంఘము చాతుర్వర్ణ్య వ్యవస్థ. మీకు అధ్యాయం పేరు. లక్ష్మీ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత పాశం లక్ష్మీ మాతాజీ 3, 4 పారాగ్రాఫ్లు చదవండి. అడప శ్రీదేవి మాతాజీ 5వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుకి దండ. 11వ అధ్యాయం పరిపూర్ణ సంఘము చాతుర్వర్ణ్య వ్యవస్థ. మానవుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి యందు అభిరుచి కలిగిన వాడు అనుసరించవలసిన సాధారణ ధర్మములు ఈ అధ్యాయమున వివరింపబడినవి. అట్టి ధర్మాచరణచే అతడు పరిపూర్ణుడు కాగలడు. ప్రహ్లాద చరిత్రమును విని ధర్మరాజు అమితానంద భరితుడయ్యను. పిమ్మట అతడు మానవుని నిజమైన ధర్మమును గూర్చి వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రత్యేక లక్షణములను గూర్చి విచారణ కావించెను. అట్టి వర్ణాశ్రమ ధర్మ విధానమే మహోన్నతమగు మానవ నాగరికతకు చిహ్నమై ఉన్నది. ధర్మరాజు ఆ విషయములు అడిగినంతటా నారదముని తాను చెప్పడి విషయముల నాపి సాక్షాత్తుగా నారాయణుడు చెప్పిన విషయములను తెలియజేశాను. ఏలయనగా ధర్మసూత్రములను తెలియజేయుటలో నారాయణుడే పరమ ప్రమాణమై ఉన్నాడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ప్రతి మానవుడు సత్యసంధత, దయ, తపస్సు వంటి 30 లక్షణములను బడేయవలసి ఉన్నది. అట్టి ధర్మమును అనుసరించి విధానమే సనాతన ధర్మం అని పిలువబడును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభుజీ. హరే పేజీ నంబర్. ఓకే. అడపా శ్రీదేవి మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. పాషాణ లక్ష్మి మాతాజీ 4, 5 పారాగ్రాఫ్లు చదువుతారు. సరే ఓకే ప్రభుజీ. ఓకే. వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి వర్ణములను గూర్చి తెలియజేయును. సంస్కార విధిని కూడా అది ప్రతిపాదించును. గర్భాధాన సంస్కారములను పాటించుట ఉన్నత వర్గము వారికి అనగా ద్విజులకు తప్పనిసరి అయినది. గర్భాధాన సంస్కారములను పాటించే వారే నిజమునకు ద్విజులు. అట్లుగాక వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించేటి వారు ద్విజ బంధువులు అని పిలువబడుదురు. శ్రీ విగ్రహారాధనను గూర్చి ఇతరులకు బోధించుట, వేద అధ్యయనము, వేద సారసత్వమును ఇతరులకు బోధించుట, దానము గ్రహించుట, ఇతరులకు దానమిచ్చుట అననవి బ్రాహ్మణుల ప్రధాన కర్మలు. బ్రాహ్మణుడు ఈ 6 కర్మల నుండి తన జీవికను పొందవచ్చును. పౌరులకు రక్షణమును కలిగించుట, వారి నుండి పన్నులను తీసుకొనుట క్షత్రియుని ధర్మము. కాని అతడు బ్రాహ్మణులపై పన్ను విధింపరాదు. కనుక కృష్ణ చైతన్య సంఘ సభ్యులకు ప్రభుత్వ పన్ను నుండి మినహాయింపు నివ్వవలెను. అనగా ఒక్క బ్రాహ్మణులకు తప్ప ఎల్లరకు క్షత్రియులు పన్ను విధింపవచ్చును. వైశ్యులు కృషి, ధాన్యోత్పత్తి, గోరక్షణములను కొనసాగించవలెను. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో ఎవరి గుణములను బడయజాలని శూద్రులు ఆ 3 ఉన్నత వర్గముల వారిని సేవించి సంతృష్టి చెందవలెను. శాలీనము, యాయావరము, శిలము, ఉంచనము అనడి ఇతర 4 జీవనోపాధులు కూడా బ్రాహ్మణులకు తెలుపబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో అధ్యాయం ప్రభుజీ? మాతాజీ 11వ అధ్యాయం. 10 తీసిన ప్రభుజీ. 506 పేజీ మాత్రం. ఒక్క నిమిషం. 2 చదవాలా ప్రభు? చివరి 2 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ. హీన వర్ణము వాడు ఎంతో అవసరమైతే తప్ప ఉన్నత వర్ణము వారి కర్మలను స్వీకరింపజవలడు. ఆపత్కాలం నందు ఒక్క క్షత్రియుడు తప్ప ఇతర వర్ణముల వారు అన్యుల కర్మలను చేపట్టవచ్చును. అనగా ఋతమోసి, శిలోంచనము, అమృతము, ఆయాచితము, యజ్ఞము, ప్రమృతము, కర్షణము, సత్యానుతము, వాణిజ్యము అను జీవికలను క్షత్రియులు తప్ప ఎల్లరును స్వీకరింపవచ్చును. బ్రాహ్మణులకు గాని క్షత్రియులకు గాని వైశ్య శూద్రుల సేవలో నెలకొనుట సునక వృత్తిగా పరిగణింపబడును. ఇంద్రియ నిగ్రహము బ్రాహ్మణుల లక్షణమని, వీర్యాదులు క్షత్రియుల లక్షణమని, బ్రాహ్మణ క్షత్రియ సేవ వైశ్యుని లక్షణమని, ఇక 3 ఉన్నత వర్ణముల వారిని సేవించుట శూద్రుని లక్షణమని కూడా నారదముని వివరించను. విశ్వాసపాత్రురాలు పతివ్రతయై ఉండుట స్త్రీ యోగ్యత. ఈ ప్రకారము నారదముని ఉన్నత నీచ జాతుల వారి గుణములను వర్ణించి చెప్పి కులధర్మమును, వంశవృత్తుల పాటించుట మానవునికి అవసరమని ఉపదేశించాను. అలవాటు అయినట్టి వృత్తిని హఠాత్తుగా విడిచిపెట్టిన సాధ్యము కాదు. కనుక మనిషి నెమ్మదిగా జాగృతము కావలసి ఉండు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లక్షణములు అత్యంత ముఖ్యమైనవి. విషయము కనుక వానిని అనుసరించుటే కానీ జన్మను బట్టి కాదు. జన్మమును బట్టి మనిషిని గుర్తించేటి పద్ధతిని నారదముని ఇతర మహానుభావులు ఖచ్చితంగా నిషేధించిరి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం.
అయిపోయింది ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సో మనకి మొదటి 10 అధ్యాయాల్లో కూడా మనకి భాగవతంలో ముఖ్యమైనటువంటి టాపిక్స్ లో ఊతి అనేటువంటిది అన్నమాట. భక్తి చేయడానికి మనకి పరిశుద్ధమైనటువంటి ఇంక్లినేషన్ దాని వైపు మనకి మళ్ళడం అన్నమాట. దాని గురించి చెప్పడం జరిగింది అనమాట. సో అందులో మనకి శుద్ధ భక్తి గురించి ఎటువంటి ప్రకృతి త్రిగుణాలతోటి కలవనటువంటి భక్తి శుద్ధ భక్తి. సో ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం లేనటువంటి భక్తి ఏదైతే ఉందో దాని గురించి మనకి మొదటి 10 అధ్యాయాల్లో మనకి డిస్కస్ చేయబడింది అనమాట. 6th క్యాంటోలో 7th క్యాంటోలో. సో ఇప్పుడు మనకి ఈ యొక్క నిష్కామ కర్మయోగం గురించి ఆ తర్వాత ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి గురించి దాని గురించి అది కూడా మనకి డిస్కస్ చేస్తున్నారు అనమాట. సో అది మనకి ఇప్పుడు వస్తుంది. శ్రీ సుఖం వాచ శ్రుత్వేహితం సాధు సభాజితం మహాత్తమాగ్రణ్య గురు క్రమాత్మనా యుధిష్ఠిరో దైత్యపతేర్ముదాన్విత ప్రపంచ భూయాస్తనయం స్వయం భువా. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. హరే హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను, బ్రహ్మరుద్రుల వంటి మహనీయులు ఆరాధించి చర్చించున్నటువంటి ప్రహ్లాదుని గుణకర్మలను వినిన పిమ్మట మహాత్ములలో అగ్రగణ్యుడైన ధర్మరాజు మిక్కిలి ప్రసన్న భావంతో తిరిగి ఇట్లు నారద మునిని ప్రశ్నించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ యుధిష్ఠిరం వాచ భగవన్ శ్రోతుమిచ్చామి నృణాం ధర్మం సనాతనం వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్ విందతే పరం. శశికళ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ. హరే కృష్ణ. ధర్మరాజు పలికెను, ప్రభు, మనుషుడు ఏ ధర్మం ద్వారా జీవిత చరమ లక్ష్యమును పొందగలుగునో దానిని నేను వినగోరుదును. మానవుల సాధారణ ధర్మమును వర్ణాశ్రమ ధర్మ విధానమును కూడా నేను వినగోరుచున్నాను. భాష్యం. సనాతన ధర్మం అనగా భక్తి యోగమే. శాశ్వతమై ఉండి మార్పు చెందక అన్ని పరిస్థితుల్లోనూ కొనసాగిడి దానినే సనాతనమనడి పదము సూచించును. జీవుని నిత్య ధర్మం ఏమిటో నేను ఇదివరకే పలుమార్లు వివరించి ఉంటిని. శ్రీ చైతన్య మహాప్రభువే దానిని జీవేరా స్వరూప కృష్ణేరా నిత్యదాస అని వివరించింది. అనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించుటయే జీవుని యొక్క నిజమైన ధర్మం. మనుజుడు ఈ సిద్ధాంతము నుండి వైదొలిగినప్పటికీ దాసత్వమే తన నిత్య సిద్ధి కనుక దాసునిగానే నిలిచి ఉండగలడు. కానీ అప్పుడు అతడు మాయను సేవించగలడు. కనుక ఎటువంటి నిజమైన లాభం లేకుండా భౌతిక జగత్తును సేవించుటకు బదులు శ్రీకృష్ణ భగవాన్ని సేవించినట్లుగా మానవ సంగమునకు మార్గదర్శనము చేయుటకు మా కృష్ణ చైతన్య ఉద్యమము యత్నించుచున్నది. ప్రతి మనిషి, జంతువు, పక్షి, పశువు, నిజమునకు ప్రతి జీవి ఏదో ఒక సేవలో నెలకొని ఉండుట మన ప్రత్యక్ష అనుభవమే. దేహము లేదా మతము మారినప్పటికీ జీవుడు మాత్రమే ఎల్లప్పుడూ ఇతరుల సేవలోనే నెలకొని ఉండను. కనుకని ఈ సేవాభావం నిత్య ధర్మంగా చెప్పబడినది. ఈ నిత్య ధర్మములు 4 వర్ణములు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మరియు 4 ఆశ్రమములు: బ్రహ్మచర్యం, గర్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనేది వర్ణాశ్రమ విధానము ద్వారా చక్కగా కొనసాగింపవచ్చును. ఈ విధంగా ధర్మరాజు మానవుల లాభం కొరకు సనాతన ధర్మమును గూర్చి నారద మునిని ప్రశ్నించను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. భవాన్ ప్రజాపతే సాక్షాదాత్మజ పరమేష్ఠిన సుతానాం సమ్మతో బ్రహ్మం స్తపో యోగా సమాధిభి. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఓ కృష్ణ ప్రభు. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని తనయుడవు. తపోయోగ సమాధుల కారణముగా నీవు బ్రహ్మసుతులలో శ్రేష్ఠునిగా పరిగణింపబడితివి. హరే కృష్ణ ప్రభుజీ. నారాయణ పరా విప్ర
ధర్మం గుహ్యం పరం విదుః కరుణా సాధవా శాంత తద్విధాన తథా పరే. పార్వతి మాతజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. శాంతి దయ ఎందు నీకన్నను శ్రేష్ఠులు ఇంకొకరు లేరు. భక్తి యోగము నోనొచ్చునట్లే లేదా బ్రాహ్మణ శ్రేష్ఠుడు అగుడెట్లో నీకన్నను ఎవడు ఎక్కువ ఎరుగడు. కనుక రహస్యముకు ధర్మమును నీవే ఎరిగి ఉన్నావు. దానిని నీకన్నను ఎక్కువ ఎవ్వరును ఎరుగజాలరు. భాష్యము. భగవదవగాహనకు చేర్చునటువంటి ఆధ్యాత్మిక మోక్ష పదమును గూర్చి బోధింపగలిగేడి నారదముని మానవులకు పరమ గురుడని ధర్మరాజు ఎరిగి ఉన్నాడు. వాస్తవమునకు ఆ ప్రయోజనము కొరకే నారదుడు భక్తి సూత్రములను రచించి నారద పంచరాత్ర గ్రంథమును నిర్దేశముల నొసగి ఉన్నాడు. ధర్మమును గూర్చి పరిపూర్ణ జీవితమును గూర్చి తెలుసుకొనుటకు మనుజుడు నారదముని యొక్క గురు శిష్య పరంపరలో ఉపదేశమును బడయవలసి ఉండును. మా కృష్ణ చైతన్యోద్యమము బ్రహ్మ సంప్రదాయమునకు చెందినది. నారదుడు బ్రహ్మదేవుని నుండి ఉపదేశమును బడిసి దానిని వ్యాసునకు తెలియజేసెను. వ్యాసుడు దానిని తన పుత్రుడకు సుఖదేవ గోస్వామికి శ్రీమద్ భాగవతమును ప్రవచించినాడు, బోధించెను. కృష్ణ చైతన్యోద్యమము శ్రీమద్ భాగవతము భగవద్గీతల పైననే ఆధారపడి ఉన్నది. శ్రీమద్ భాగవతము సుఖదేవ గోస్వామి పలుకగా భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడే పలికియుండెను. వాటి నడుమ భేదము లేనే లేదు. పరంపర విధానమును ఖచ్చితముగా పాటించినచో మనకు నిక్కముగా సరి అయిన ముక్తి పదమునందు భక్తి యోగమున నిరంతరము నెలకొని ఇండుట ఉన్నవారము కాగలము. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజు మళ్ళీ ప్రశ్న వేయడం మొదలు పెడతారు అన్నమాట. సో యుధిష్ఠిర్ మహారాజు మొత్తము ప్రహ్లాదుడి గురించి, ఆయన యొక్క గుణ కర్మల గురించి, అటువంటి విషయాలన్నీ కూడా విని ఎంతో సంతోషించారనమాట యుధిష్ఠిర్ మహారాజు. సంతోషించిన తర్వాత మళ్ళీ ఆయన నారదమునిని 2 ప్రశ్నలు అడగడం అడిగారనమాట. సో మొదటి ప్రశ్న, నేను 2 రకాలైనటువంటి విషయాల గురించి వినాలనుకుంటున్నాను. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? నేను సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రెండవది ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి 2 రకాలైనటువంటి ప్రశ్నలు వేశారు. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు, ఈ యొక్క సనాతన ధర్మము అని అంటే కనుక భక్తి యోగము. సో ఇదేం చెప్తుంది? సనాతనము అంటే కనుక ఎటర్నల్ అంటే కనుక ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేది, నిత్యంగా ఉండేది. ఎప్పటికీ కూడా మనందరిలో కూడా ఒక లక్షణం శాశ్వతంగా ఉంటుంది. ఈ జన్మ కాదు, ఏ జన్మ తీసుకున్నా, చిన్నప్పటి నుంచి అయినా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళమైనా, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఒకటి మాత్రం మనకి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఏమిటది? అది మనం జీవుల యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటది? శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిత్యదాసుడు. సో అది మనము ఎప్పుడైతే కనుక నిత్యముక్త స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? నిత్యముక్త స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అది మనము కృష్ణుడి యొక్క సేవలో ఉంటాము. అదే బద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాము? ఎవరి సేవలో ఉంటాము? మాయ యొక్క సేవలో ఉంటాం. కానీ ఆ సేవ చేయడము అనేటువంటిది మాత్రం మనం వదిలిపెట్టాం. ఎవరో ఒకరికి, ఎవరు లేరు మనకి సేవ చేయడానికి, నేను అందరికంటే కూడా గొప్పవాడిని అనుకుంటే కనుక కనీసం ఒక కుక్కనో పిల్లినో తెచ్చుకుని దానికైనా సరే సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది జీవుడి యొక్క ధర్మం అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన నారద మునిని గ్లోరిఫై చేస్తున్నారు, పొగుడుతున్నారు. ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి, అక్కడ గురువు గారి కింద ఆయన బోధలన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి ఆయన గ్లోరిఫై చేస్తున్నారు అన్నమాట. మీరు బ్రహ్మగారి యొక్క తనయుడివి, అదే విధంగా మొత్తం బ్రహ్మగారి యొక్క తనయులు అందరిలో కూడా మీరే శ్రేష్ఠుడు అని చెప్పేసి పరిగణింపబడతారు అంటున్నారు. యాక్చువల్ గా ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే కనుక బ్రహ్మగారికి తన యొక్క సంతానంలో అందరికంటే కూడా బాగా ఇష్టమైంది ఎవరు అని అంటే కనుక నారదముని అన్నమాట ఆయన. సో మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు? శాంతి దయల్లో మీకంటే గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో మరి యొక్క భక్తి ఎలా చేయాలి, అదే విధంగా ఒక గొప్ప బ్రాహ్మణుడి కింద ఎలా అవ్వాలి అనేటువంటిది మీకంటే కూడా ఎవరికి కూడా ఎక్కువ తెలీదు.
మొత్తం రహస్యమైనటువంటి యొక్క ధర్మాలన్నీ మీరే తెలుసున్నారు కాబట్టి మీకంటే కూడా ఎవరికి కూడా తెలియదు. దయచేసి ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పండి అని చెప్పేసి యుధిష్ఠిర మహారాజు నారదముని అడుగుతున్నారనమాట. సో శ్రీల ప్రభుపాద వారు భాష్యంలో సో మన బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయం గురించి ఎలా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి నారదముని, నారదముని దగ్గర నుంచి వ్యాసదేవుడు, వ్యాసదేవుడి దగ్గర నుంచి మధ్వాచార్య, మధ్వాచార్య దగ్గర నుంచి మళ్ళీ మనకి గురు పరంపరలో చైతన్య మహాప్రభు, మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర మనకి ఇస్కానకి సాంప్రదాయం అంతా ఉంటుందని దాని గురించి అంతా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మనకి శ్రీమద్ భాగవతం అనేటువంటి సుఖదేవ్ గోస్వామి చెప్పారు. సో భగవద్గీత అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఒకటి డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది భగవద్గీత, శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పింది శ్రీమద్ భాగవతం అన్నమాట. సో అమల పురాణం దాని గురించి మనం చర్చించుకుంటున్నాము. వెరీ వండర్ఫుల్. సో అప్పుడు నారదముని సమాధానం చెప్పడం మొదలు పెడుతున్నారు అన్నమాట. నత్వా భగవతే జాయ లోకానాం ధర్మసేతవే వక్ష్యే సనాతనం ధర్మం నారాయణ ముఖాశ్రుతం. పద్మిని మాతజీ అనువాదం భాషించండి. ఒక నిమిషం ఉండండి. యోవతీర్యాత్మనో మనోంసేన దాక్షాయణ్యాం తు ధర్మతః లోకానాం స్వస్తయే ధ్యాస్తే తపోబదరికాశ్రమే. 5-6 శ్లోకాలు అనువాదం భాషించండి. వైష్ణవుడు 5-6 శ్రీ నారదముని పలికెను. సర్వజీవ ధర్మ పరిరక్షకుడు శ్రీకృష్ణ భగవానునికి తొలుత నమస్కరించి పిదప నారాయణ నుండి వినినట్టి సనాతన ధర్మమును నేను వివరించదను. భాష్యము. అజ అనుపదము శ్రీకృష్ణుని సూచించుచున్నది. ఆ దేవుడే భగవద్గీత 4వ అధ్యాయంలో 6వ శ్లోకమునందు అజో అపి సన్న వ్యయాత్మ నేనెలుపు నిలిచి ఉండువాడను కనుక నేనెప్పుడును జన్మింపను, నా అస్తిత్వం నందు ఎట్టి మార్పు ఉండదు అని వివరించని. హరికృష్ణ. 6 కూడా చదవండి మాతాజీ. హరికృష్ణ గురువుజీ. తన అంశయగు నరునితో పాటు నారాయణుడు దక్ష తనయగు మూర్తి వలన ఈ జగత్తులో ఆవిర్భవించినాడు. సకల జీవుల లాభం కొరకే అతడు ధర్మునికి జన్మించను. ఇప్పటికి ఆ దేవదేవుడు బద్రికాశ్రమ ప్రాంతమున తీవ్రమగు తపస్సులో నెలకొని ఉన్నాడు. హరికృష్ణ. హరే కృష్ణ. సో నారదమునిని ఎప్పుడైతే కనుక యుధిష్ఠిర మహారాజు అడిగారో వెంటనే ఆయన ఏదో సొంతంగా ఆయనకి నచ్చింది, ఆయన సొంత కవిత్వం ఏది కూడా చెప్పట్లేదు. ఆయన ఎవరి దగ్గర నుంచి విన్నాను నేను, డైరెక్ట్ గా నేను నారాయణుడి దగ్గర నుంచి విన్నాను. నారాయణుడు అంటే కనుక నరనారాయణుల్లో నారాయణుడు అనమాట. సో ఆయన ఎవరు, ఆయన యొక్క తల్లిదండ్రులు దక్షతనయ అయినటువంటి మూర్తి, అదే విధంగా ధర్మం, వాళ్ళిద్దరికి కూడా ఆయన జన్మించారు. సో ఇప్పటికీ కూడా ఆయన బదరికాశ్రమంలోనే ఉన్నారనమాట. సో మనం బద్రి వెళ్తే కనుక అక్కడ నారాయణుడితో పాటు అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో అందులో ఉద్ధవ ఉంటారు, అక్కడే నారాయణ ఋషి యొక్క విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటికీ వాళ్ళు యొక్క బదరికాశ్రమంలోనే ఉన్నారనమాట, నరనారాయణ ఋషి అన్నమాట. ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరిః స్మృతం చ తద్విదాం రాజన్ ఏన చాత్మా ప్రసీదతి. చంద్రమంతజీ మీరు అనువాదము ఆ తర్వాత భాష్యంలో కాగలరు వరకు చదవండి. రాధమ్మ మాతాజీ మీరు స్మృతులు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దేవదేవుడగు శ్రీహరి సమస్త వేద జ్ఞానానుసారము సమస్త ధర్మ మూలము పరమ ప్రామాణికుడు స్మృతి అయి ఉన్నాడు. ధర్మరాజా, ఈ ధర్మంను ప్రమాణంగా స్వీకరించవలసి ఉన్నది. దీని ఆధారమునే మనసు, ఆత్మ, దేహంతో పాటు సమస్తము సంతుష్టి చెందగలదు. భాష్యం. ప్రపాద వారి భాష్యం. ప్రపాద వారికి జై. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని యమరాజు పలికెను. మరణాంతరము జీవుల గతులను నిర్ణయించేది భగవత్ ప్రతినిధియే యమరాజు. జీవుడు ఎప్పుడు ఎట్లు దేహం మార్చుడు అనేది విషయమున అతడే తుది తీర్పు ఒసగుచుండెను.
ప్రమాణికుడైన అతడు ధర్మం భగవతోత్తమని పలుకుచున్నారు. ధర్మమును ఎవరును తయారు చేయజాలడు కనుక కొత్తగా సృష్టించబడిన ధర్మమును వేద వేదానుయులను తిరస్కరింతురు. వేదస్థ సర్వ రహమేవ వేద్యం అని భగవద్గీత 15:15 ఎందు తెలుపబడినది. అనగా శ్రీకృష్ణ భగవాను తెలుసుకున్నట్టయే వేద జ్ఞానమునకు అర్థము. కనుక ఎవరైనా వేదమును గురించి, శాస్త్రము గురించి, ధర్మమును గురించి లేదా మనుషుని విద్యుత్ కర్మముల గురించి పలికినచో అది అంతయు దేవదేవుడు శ్రీకృష్ణునికి అవగతం చేసుకున్నట ఎంతే లక్షించి ఉండవలను. కనుకనే శ్రీమద్ భాగవతం 1.2.6 ఇట్టు తీర్మానించబడినది. నవై పుంసాం పరో ధర్మై యతో భక్తి యోక్షజే అహై తు ప్రతిపాత యయాత్మః సుప్రీచతి. అనగా భగవంతునికి ప్రేమ భక్తిని వనగూర్చుటకు నేర్చుట అనేదే ధర్మము. ధర్మము లక్షించి ఉండెను. అట్టి సేవ అహైతుకము అప్రహితము ఎటువంటి భౌతిక సృష్టిలచే నిరూపించబడినది అయి ఉండవలను. అప్పుడు మానవులు అన్ని విధములుగా సుఖవంతులు కాగలరు. హరే కృష్ణ. స్మృతులు వేద జ్ఞానంను అనుసరించి సిద్ధి శాస్త్రములు వేద నియమములకు ప్రమాణంగా భావింపబడినవి. ధర్మాచరణకు అటువంటి స్మృతి గ్రంథములు 20 కలవు. వారిలో మనువు, యాజ్ఞవల్క్యుడు రచించిన గ్రంథములు ప్రమాణమైనవిగా గుర్తించబడినవి. యాజ్ఞవల్క్య స్మృతి యందు ఇట్లు చెప్పబడినది: శృతి స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః సమ్యక్ సంకల్పజః కామో ధర్మ మూలమిదం స్మృతం. శృతి వేదములు, స్మృతుల వేద నియమములను అనుసరించేటి గ్రంథములు నుండియే మనుజుడు సదాచారమును నెరవవలసి ఉన్నది. శ్రీల రూపగోస్వామి తమ భక్తి రసామృత సింధు గ్రంథంలో ఈ విషయమును గూర్చి ఇట్లు పలికిరి: శృతి స్మృతి పురాణాది పంచరాత్ర వధిం వినా ఐకాంతికి హరేద్భక్తి హృత్పాతాయేన కల్పతే. దీని భావమేమన్నా, భక్తుడు శృతి స్మృతులలో తెలుపబడిన నియమములను పాటింపవలను. అతడు పురాణములు మరియు పాంచరాత్రికి విధి ఎందలి సూత్రములను అనుసరించవలను. శృతి స్మృతులను అనుసరించకుండా ఎవడును విశుద్ధ భక్తుడు కాజాలడు. ఇక భక్తిరహితంగా శృతి స్మృతి పాలనము చేయుట మనుజుని పూర్ణత్వమునకు చేర్చజాలదు. కనుక సమస్త ప్రమాణం నుండి నిర్ణయింపబడినదేమనగా, భక్తి లేనిదే ధర్మమైన ప్రశ్నయే ఉదయించదు. ధర్మ నిర్వహణలో భగవంతుడే కేంద్ర బిందువు. కానీ ప్రపంచమున ఇప్పుడు ధర్మముగా చలామణి అయ్యేది సమస్తము భక్తిభావరహితమే అయ్యున్నది. కనుక అది అంతయు శ్రీమద్ భాగవతముచే గ్రహింపబడినది. భక్తిరహితమైన నామమాత్ర ధర్మము కేవలము వంచనీయే అయ్యున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో నారదముని చెప్తున్నారు, ఏం చెప్పారు? నేను నారాయణుడి దగ్గర నుంచి విన్నాను అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు? మొత్తము దేవదేవుడైనటువంటి శ్రీహరియే సమస్త వేద జ్ఞాన సారము, సమస్త ధర్మమూలము, పరమ ప్రామాణికులకు ఆయన స్మృతి అయి ఉన్నాడు. సో ధర్మరాజా, ఈ ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. దీని ఆధారంతోనే మనసు, ఆత్మ, దేహము అన్ని కూడా సంతృష్టి చెందుతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనకి యుధిష్ఠిర్ మహారాజ్కి నారదమని చెప్తున్నారు అనమాట. సో మనం చూసాం 6వ స్కందంలో మనకి చెప్తారు, యమధర్మరాజు ఏం చెప్తారు? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము అనేటువంటిది ఏమిటి? అది భగవత్ ప్రణీతం, భగవంతుడి చేత ఇవ్వబడింది. ఎవరు పడితే వాళ్ళు నేనేదో ధర్మాన్ని కొత్తగా తయారు చేసేసుకుంటాను, నేను
ఈ రోజు నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది బాగుంది, ఇందులో ఈ రూల్ బాగోలేదు కాబట్టి ఇది బాగాలేదు, లేకపోతే అందులో కొంచెం ఇందులో కొంచెం ఇందులో కొంచెం నేను కలిపేసి ఒకటేదో నేను కిచిడి చేసేస్తాను అని చెప్పేసి మనంతట మనం సృష్టించుకునేటువంటిది ధర్మం కాదు. ధర్మం అనేటువంటిది ఏమిటి? భగవంతుడి చేత ఇవ్వబడింది అన్నమాట. సో మన యొక్క జీవులు ఎవరైతే ఉన్నారో, అందులోనూ మానవులు ఎవరైతే కనుక పాపాత్ములు ఎవరైతే ఉన్నారో, భక్తి చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ధర్మరాజు యొక్క నియంత్రణలోకి వాళ్ళు వస్తారు. ధర్మరాజు గారు ఆయన యమధర్మరాజు కూడా ఆయన ఏం చెప్తారు, నేను భగవత్ ప్రతినిధిని అని చెప్పేసి మొత్తం 12 మంది మహాజనుల గురించి ఆయన మనకి 6వ స్కందంలో చెప్తారనమాట. సో ఎప్పుడు జీవుడి శరీరాన్ని వదిలిపెట్టాలి, ఎప్పుడు వేరే శరీరం మార్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా డిసైడ్ చేసేది, అల్టిమేట్ గా డిసైడ్ చేసేది ఆయనే అన్నమాట. సో అటువంటి ఆయనే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, యొక్క ధర్మం అనేటువంటిది ఏమిటి, భగవంతుడి చేత ఇవ్వబడింది, ఎవరు పడితే వాళ్ళు తయారు చేసుకునేది కాదు అని చెప్తున్నారు. అదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పారు. మనకి ఏం చెప్పారు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో, వేదేశ్చ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సో కాబట్టి ఒక వేద జ్ఞానానికి అర్థం నేనే అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. సో మొత్తం యొక్క వేదాలు ధర్మాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మనకి 11వ అధ్యాయంలో కూడా చెప్పారు, జ్ఞానం జ్ఞేయం అని చెప్పారు. జ్ఞానం అంటే కనుక ఇక వేదాలు ధర్మాలు పురాణాలు ఇవన్నీ కూడా వస్తాయి జ్ఞానంలోకి. కానీ జ్ఞేయము, ఆ యొక్క జ్ఞానం అంతా కూడా ఎవరి కోసం తెలుసుకోవాలి, తెలుసుకుంటే కనుక వచ్చే లాభం ఏమిటి, దేనికోసం తెలుసుకోవాలి, ఉద్దేశం ఏమిటి అంటే కనుక జ్ఞేయం. అది ఎవరు? పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అనమాట. సో ఆయన గురించి తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఉద్దేశించినాయి అనమాట. అందుకే మనకి శ్రీమద్ భాగవతం 1వ అధ్యాయం 2వ స్కందం 6వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. సో సవై పుంస పరో ధర్మ యథో భక్తి అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధి. సో మనకి జీవుడి యొక్క నిజమైనటువంటి ధర్మము లక్ష్యం ఏమిటి అని అంటే కనుక ఏమిటి, సవై పుంస పరో ధర్మ. జీవుడి యొక్క నిజమైనటువంటి ధర్మం, అత్యుత్తమైనటువంటి ధర్మం ఏమిటి, యథో భక్తిర్ అధోక్షజే. ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమపూర్వకమైనటువంటి ప్రేమను పొందడము, ఆ ప్రేమపూర్వకంగా ఆయనకి భక్తి చేయడం అనేటువంటిదే జీవుడి యొక్క లక్షణం అన్నమాట. అటువంటి భక్తి అనేటువంటిది ఎలా చేయాలి, అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే కనుక ఎటువంటి కారణము లేదు దానికి, ఏదో నేను అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి, అది ఉంటే చేస్తాను ఇది ఉంటే చేస్తాను, అదేం లేదు, ఏ కారణము లేదు. అహైతుకి అప్రతిహత, నాన్ స్టాప్, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆపడం లేకుండా చేయాలన్నమాట. సో జీవుడు ఈ విధంగా చేస్తే గనక అన్ని పరిస్థితుల్లో కూడా సుఖవంతులు అవుతారనమాట. మనకి వేదాల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి స్మృతి, రెండవది శృతి, రెండవది స్మృతి అన్నమాట. శృతి అంటే కనుక డైరెక్ట్ గా వేదాలు అన్నమాట. స్మృతి అంటే కనుక వేదాలని అనుసరించి చెప్పబడినటువంటి ధర్మశాస్త్రాలు అన్నమాట. అటువంటి మొత్తం 20 ధర్మశాస్త్రాలు ఉన్నాయన్నమాట. అందులో బాగా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కనుక ఒకటి మను సంహిత, ఆ తర్వాత యజ్ఞవల్క సంహిత అన్నమాట. సో అన్ని కూడా ఏమిటంటే కనుక ఎవరి గురించి తెలుసుకోవడానికి, శ్రీకృష్ణ భగవాను తెలుసుకోవడానికి ఉద్దేశించినవి, ఆయనని పొందడానికి ఉద్దేశించినవి అన్నమాట. సో అందులో కూడా ఏంటి, రకరకాల స్థాయిల్లో ఉండేటువంటి వాళ్ళకి కొంచెం ఉంటాయి కదా, మనకి ఏదైనా పుస్తకాలు ఉంటే కనుక కొన్ని తేలిగ్గా అర్థం చేసుకునే ఉంటాయి, కొంచెం మిడిల్ గా సమానంగా అర్థం చేసుకునే ఉంటాయి, కొన్ని బాగా హై లెవెల్ గా ఉండేవి ఉంటాయి అన్నమాట. అలాగే వేదాల్లో కూడా రకరకాల లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో కానీ ఏంటంటే భక్తి రసామృత సింధు అంటే కనుక ఆ పుస్తకం ఏమిటి అని అంటే కనుక మనకి రూపగోస్వామి రాశారనమాట. చాలా సంవత్సరాలు, ఆయన మిగతా పుస్తకాలన్నీ చాలా ఫాస్ట్ గా రాశారు, కానీ ఆ భక్తి రసామృత సింధు రాయడానికి ఆయన చాలా సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఎందుకంటే కనుక మొత్తం పురాణాల్లో గ్రంథాల్లో ఉన్నటువంటి భక్తిని అంతా కూడా తీసుకొచ్చి ఆయన ఒక ఫార్మాట్ లో పెట్టి దాన్ని అర్థం చేసుకుని చాలా కష్టపడి రాశారనమాట భక్తి రసామృత సింధు. సో అటువంటి భక్తిని గురించి అంత ప్రామాణికమైనటువంటి గ్రంథం ఇంకేది లేదు ఈ రోజు కూడా అన్నమాట. సో లక్కీగా మనకు ఆ బుక్ ఈ రోజు అవైలబిలిటీలో ఉందన్నమాట. సో అటువంటి భక్తి రసామృత సింధులో ఆయన రాశారనమాట, శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధింబిన. యొక్క శృతి అంటే కనుక వేదాలు, స్మృతి అంటే కనుక దానికి అనుబంధ పురాణాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ అనుబంధమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, పురాణ అంటే కనుక 18 పురాణాలు, ఆ తర్వాత పంచరాత్ర విధి,
మనకి నారదముని ఇచ్చినటువంటి పంచరాత్ర విధి, వీటిని పాటించకుండా ఐకాంతికి హరిర్భక్తి, ఎవరైనా సరే నేను భగవంతుడికి డైరెక్ట్ గా నేను భక్తి చేసేస్తాను అని చెప్పేసి ఎవరైనా సరే చెప్తుంటే కనుక దాన్ని ఏమంటారు? ఉత్పాత ఇవైవ కల్పతే. అంటే మనకి వేదాల్లోనూ స్మృతిలోనూ పంచరాత్రిక విధుల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడిన వాటిని పాటించకుండా ఎవరైనా సరే డైరెక్ట్ గా నేను భగవంతుడి యొక్క భక్తి చేసేస్తాను అని చెప్పి ఎవరైనా చెప్తూ ఆ విధంగా చేస్తూ ఉంటే కనుక అదేమిటి? అటువంటిది ఎలా ఉంటుందంట? అదొక ఉత్పాతము అని అంటే కనుక చాలా డేంజర్. ఉత్పాతము అంటే పెద్ద ప్రమాదము అని చెప్పి చెప్తున్నారు. అంటే గనక మనం చేసేటువంటి భక్తి ఎలా ఉండాలి? మొత్తం ఇంకా వేదాలకి, శృతి స్మృతి పురాణాలు, అదేవిధంగా పంచరాత్రిక విధి, వీటిలన్నిటినీ కూడా అనుసరించి ఉండాలి. వాటిల్ని ఉల్లంఘించి ఉండకూడదు మనకి భక్తి అనేటువంటిది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అసలు భక్తి అనేటువంటిది లేకపోతే ధర్మం అనేటువంటిది ఉండదు. సో ఆ ధర్మానికి ఏంటి సెంటర్ పాయింట్ ఎవరు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అనమాట. సో కాబట్టి మనకి భాగవతంలో ముందే చెప్పేశారు. మనకి భాగవతంలో స్టార్టింగ్ లోనే మనకి చెప్పారనమాట. నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి చెప్పారు. నిజమైనటువంటి రెలిజియన్, మనకి మతం ఏది నిజమైనటువంటి రెలిజియన్ అనేటువంటిది. చీటింగ్ రెలిజియన్ గురించి ఎప్పుడు కూడా భాగవతం చెప్పదు. మోసం చేసేటువంటి వాటి గురించి చెప్పదు. అత్యున్నతమైనటువంటి, అందుకే భాగవత పురాణానికి అంతటి అత్యున్నతమైనటువంటి స్థాయి అన్నమాట. మొత్తం 18 అష్టాదశ పురాణాల్లో కూడా అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటిది బెస్ట్ ఏమిటి? శ్రీమద్ భాగవతం అన్నమాట. సో సో అటువంటి చాలా అదృష్టం మనకి ఇక శ్రీమద్ భాగవతాన్ని మనము ఈ విధంగా చర్చించుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం ఉంది. యాక్చువల్ గా అది మొత్తం సంస్కృతంలో ఉంటుంది. సంస్కృతంలో ఉంటే మనకి ఏది అర్థం అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్లేషన్స్ అంటే అనువాదం చేసి కొన్ని పుస్తకాలు ఉంటాయి. అనువాదం చేసి కొన్ని పుస్తకాలు ఉన్నా వాటిని చదువుకోవాలన్నా సరే మనకు అర్థం అవ్వదు. కానీ ప్రభుపాదుల వారు చక్కగా మనకి మట్టి బుర్రలుగా అర్థం అవ్వదని చెప్పేసి ఆయన ఏం చేశారు? వాటిని బాగా చక్కగా అనువాదం చేశారు. సో ఒక్కొక్కసారి ప్రభుపాద గారి యొక్క భాష్యాల్లో కూడా కొన్ని సెంటెన్స్లు అవన్నీ కూడా ఉంటాయి, పారాగ్రాఫ్లు. అవి కూడా మనకు అర్థం అవ్వవు చాలా మటుకు, దాని వెనకాల ఉన్నది ఏంటి అని చెప్పేసి. అయినా సరే మనము తెలుసుకుంటూ ఒక శ్రద్ధగా మనం ముందుకు వెళ్తే కనుక ఏదో రోజుకి కొన్ని పాయింట్స్ అర్థం అవుతాయని చెప్పి మనం ముందుకు వెళ్ళాం అనమాట. సో ఇప్పుడు మనకి 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా మొత్తము 30 లక్షణాలు చెప్తారనమాట. సో అవన్నీ కూడా చేస్తే కనుక ఏమవుతుంది? మనము శ్రీకృష్ణ భగవానుడిని మనం సంతోష పెట్టవచ్చు అనమాట. అవేంటో చూద్దాం. సత్యం దయా తపశౌచం తితిక్షేక్షా సమోధమః అహింసా బ్రహ్మచర్యం చ త్యాగ స్వాధ్యాయ ఆర్జవం సంతోషా సమదృక్సేన గ్రామ్యేహో పరమస్సనే రుణాం విపర్యయేహేక్ష మౌనమాత్మా విమర్శనం అన్నాద్యాదే సంవిభాగో భూతేభ్యశ్చాయదార్హతః త్వేష్వాత్మా దేవతా బుద్ధి సుతరాం ఋషు పాండవ శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతే సేవే జ్యావన తీర్థాస్యాం సఖ్యమాత్మా సమర్పణం రుణామయం పరో ధర్మ సర్వేషాం సముదాహృతః త్రింశలక్షణవాన్ రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. భాగ్యలక్ష్మి మాతజీ మీరు అనువాదము, ఆ తర్వాత భాష్యంలో మీరు ఎక్కడ వరకు అంటే 2 సార్లు ఉపవసించవలను వరకు చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ రోజుకు 2 సార్లు స్నానం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామం. సత్యసంధత దయ తపస్సు అనగా మాసమునందలి కొన్ని ప్రత్యేక దినములలో ఉపవాసం ఉండుట, రోజుకు 2 మార్లు స్నానం చేయుట, ఓర్పు, మంచి చెడు విచక్షణ, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, శాస్త్రాధ్యయనము, సరళత, సంతోషము, సాధు మహాత్ముల సేవ, అనవసరమగు వ్యాపకములను నెమ్మదిగా వదిలిపెట్టుట, మానవ సమాజమునందలి అనవసర కార్యముల యొక్క వ్యర్థతను పరిశీలించుట,
మౌనంగా గంభీరంగా నుండుట, వ్యర్థ ప్రసంగమును వీడుట, ఆత్మానాత్మ వివేకము, జీవులందరకు అనగా మానవులకు జంతువులకు కూడా సమానంగా ఆహారము నొసగుట, ప్రతి జీవుని అనగా ముఖ్యంగా మానవుని భగవదంశగా చూచుట, మహాత్ములకు గతి అయినట్టి భగవానుని కర్మలను ఉపదేశములను ఆలకించుట, వాటిని కీర్తించుట, స్మరించుట, సేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనం అనేది ధర్మములు మానవులు అనుసరించవలసినట్టివి. ధర్మరాజా, మానవ జన్మయందు ఈ 30 లక్షణములను తప్పక పొందవలసి ఉన్నది. తద్వారా మనుషుడు దేవదేవుని ప్రసన్నుని కావించగలడు. భాష్యం రచించిన శీల ప్రభుపాద వారికి జై. కొద్దిగా ఎక్కడి వరకు నాకు స్టాప్ అంటే నేను ఆగిపోతాను ప్రభుజీ. అలాగే మాతాజీ, స్టాప్. చదవండి. మానవులు జంతువులకు అన్యముగా నుండవలనన్నచో ప్రతి మానవుడు పైన పేర్కొనబడిన 30 యోగ్యతలను బడయవలసి ఉన్నదని నారదముని ఉపదేశించెను. ప్రస్తుతము సర్వత్రా ప్రపంచమంతటను మతాతీత రాజ్యమును గూర్చి గొప్పగా ప్రచారము సాగుచున్నది. అనగా అచట కేవలము లౌకిక కర్మలే కొనసాగుచుండును. కాని పౌరులు పైన తెలుపబడిన సద్గుణములను బడయనిచో ఎట్లు సుఖవంతులు కాగలరు? ఉదాహరణకు ప్రజలందరూ అసత్యవాదులే అయినచో దేశం ఎట్లు సుఖముగా నుండగలదు? కనుక హిందువు, మహమ్మదీయుడు, క్రైస్తవుడు, బౌద్ధుడు, ఇంకో మతస్థుడు అనేది భేదభావము లేకుండా ప్రతి ఒక్కరికి సత్యసంధతను నేర్పవలసి ఉన్నది. అదే రీతిగా ప్రతి ఒక్కరికి దయాగుణమును నేర్పవలెను. ప్రతి ఒక్కరూ మాసమునకు 2 సార్లు ఉపవసించవలెను. హరే కృష్ణ రోజు మాతాజీ. 2 సార్లు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండ. రోజుకు 2 సార్లు స్నానము చేసి దంతదమనము చేసుకుని దేహమును పరిశుభ్రముగా ఉంచుకొనవలెను. అట్లే భగవత్నామం స్మరణము ద్వారా మనసును అంతర్ముగా శుద్ధిపరచుకొనవలెను. మనుజుడే హిందువైనను, మహమ్మదీయుడైనను, క్రైస్తవుడైనను భగవంతుడు మాత్రము ఒక్కడే. కనుక భాష సంబంధముగు భేదభావములు లేకుండా ప్రతి ఒక్కరూ భగవత్నామమును ఉచ్చరించవలెను. అదే రీతిగా అనవసరమగు వీర్యస్థలమును జరగకుండానట్లు జాగ్రత్త పడమని ఎల్లరికూ బోధించవలెను. ఇది చాలా ముఖ్యమైన విషయము. అనవసరమగు వీర్యస్థలమునకు లేనప్పుడు మనిషి దృఢమగు స్మృతి, సంకల్పము, కార్యదక్షత, దేహశక్తి కలుగగలదు. సరళమైన ఆలోచనలు కలుగునట్లుగాను శరీరము మనసుతో సంతృప్తి చెందినట్లుగాను కూడా ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వవలెను. ఇవన్నీయును మానవునికి ఉండవలసిన సాధారణమైన యోగ్యతలు. ఈ విషయమున మతాతీత దేశము లేదా ధార్మిక దేశమనడి చర్చయే తలెత్తదు. మనిషికి ఈ 30 యోగ్యతలలో శిక్షణ ఇవ్వనిదే శాంతియే ఉండదు. కనుకనే చివరికి ఇట్లు ఉపదేశించబడినది. శ్రవణం కీర్తనం చస్య స్మరణం మహాత్మం గతే సేవేచ్య వన తీర్థస్యం సఖ్యమాత్మ సమర్పణం. ప్రతి ఒక్కరూ భగవద్భక్తుడు కావలసి ఉన్నది. ఏలయనగా భక్తుడు అయినంతట మనుజుడు సహజముగాని ఇతర గుణములన్నిటినీ పొందగలడు. భక్తి భగవత్యచ్చ కించన సద్వైర్గుణే సత్ర సమసస్థితే సుర హర భక్తస్య కుతో మహద్గుణ మనోరథే నా సతి దావతో బహిం. శ్రీకృష్ణుని ఎడ అన్యమగు భక్తి కలిగిన వాని యందు కృష్ణుని యొక్క దేవతల యొక్క సమస్త సద్గుణములు నిరంతరము ప్రకటితమగును. కానీ భగవద్భక్తి లేనివాడు భగవంతుని బాహ్య రూపమైన భౌతిక జగత్తును కూర్చియే మానసిక కల్పనము చేసడి కారణమున ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడు. శ్రీమద్ భాగవతం 5.18-12 కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమము ఎల్లరూ ఆహ్వానించుచున్నది. జనులు దీనిని గంభీరముగా తీసుకొని ప్రపంచ శాంతి కొరకు విధి నియమ పాలనను కావించవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సంస్కారాయాత్ర విచ్ఛిన్న సద్విజోజో జగాదయం ఇజ్యాత్యయన దానాని విహితాని ద్విజన్మనా జన్మ కర్మావదతాం దతానాం క్రియాశ్చాశ్రమచోదిత.
శాంతకుమారి మాతజీ మీరు అనువాదం చదవండి, భాష్యము జయలక్ష్మి మాతజీ. వేద మంత్రములచే అవి- అవిచ్ఛిన్నముగా నిర్వహింపబడిన గర్భధానాది ఇహిత సంస్కారముల ద్వారా సంస్కరించబడి బ్రహ్మదేవునికి ఆమోదించబడిన వారే ద్విజులు. అట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ వంశాచారముల ద్వారా నడుగుటకు ద్వారాను పునీతులై భగవదారాధం వేదవాధ్యాయమును దానమును చేయవలను. ఈ పద్ధతిలో వారు 4 ఆశ్రమ ధర్మములు బ్రహ్మచర్యము, గార్వాస్తవ్యము, వానప్రస్థానము, సన్యాసం పాటించవలను. మనిషి ప్రభు ఎంతవరకేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు. అంతే మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదకి జై. మనిషి నడవడికకు సంబంధించిన 30 గుణములను తెలిపిన పిదప నారదముని ఇప్పుడు 4 వర్ణములు 4 ఆశ్రమముల యొక్క ధర్మములను వివరించుచున్నాడు. మనిషి మనిషి అయినవాడు ఆ 30 గుణములలో శిక్షణను బడయవలసియే ఉండును. లేనిచో అతడు మానవుడే కాడు. పిదప అట్టి యోగ్యులైన వారి యందు వర్ణాశ్రమ పద్ధతిని ప్రవేశపెట్టవలసి ఉండును. వర్ణాశ్రమ పద్ధతిలోని మొట్టమొదట గర్భాధాన సంస్కారము సంతానమును బడటకు సంభోగ మేళ అది మంత్రయుక్తముగా నిర్వహింపబడును. వేద మైదాన భోగమును ఇంద్రియ తృప్తి కొరకు గాక సంస్కారమును అనుసరించి సంతానమునకు బడియటకే వినియోగించువాడు కూడా బ్రహ్మచారిగానే పరిగణించబడును. వైదిక జీవన ధర్మములను అతిక్రమించి ఇంద్రియ భోగము కొరకై ఎవ్వడను వేరేయమును వృధా పరపరాదు. పై పేర్కొనబడిన 30 గుణముల యందు జనులకు శిక్షణ వసగినప్పుడే మైదున సుఖముపై నియంత్రణమును సాధ్యపడును. లేనిచో అది అసాధ్యము. ద్విజులు వంశమున పుట్టినను సంస్కార విధిని పాటింపనివాడు ద్విజుడని కాక ద్విజ బంధువు అని పిలువబడును. ఉత్తమ ప్రజలను తయారు చేయుటయే ఈ విధానము యొక్క మూల ప్రయోజనం. భగవద్గీత యందు తెలుపబడినట్లు స్త్రీలు పతనం చెందినప్పుడు వర్ణ సంకరం ఏర్పడి అట్టి వర్ణ సంకరము జనులు వృద్ధి చెందినప్పుడు ప్రపంచ పరిస్థితి నరకప్రాయముగా మారును. కనుకనే వేద శాస్త్రములన్నీయును వర్ణ సంకర ప్రజా బాహుళ్యమును వృద్ధి చేయట పట్ల తీవ్రముగా హెచ్చరించుచున్నది. వర్ణ సంకరమే పెరిగిపోయినప్పుడు చట్ట సభలు, ప్రజాప్రతినిధులు సభలు అటువంటివే వేరొక సంఘములు ఉన్నప్పటికీ వారిని చక్కగా నియంత్రించుట సాధ్యపడదు. అప్పుడు శాంతి పురోభివృద్ధులు చేకూరవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి స్టార్టింగ్ లోనే నారదముని మొత్తం 30 లక్షణాలు చెప్పారనమాట. ఈ 30 లక్షణాలు కూడా చేస్తే కనుక ఏదో మనం గొప్పవాళ్ళం అయిపోతామని ఏం కాదు. ఈ 30 లక్షణాలు కూడా ఏంటంటే కనుక ఒక మనిషి అనేటువంటి వాడికి ఉండాల్సినటువంటి సాధారణమైనటువంటి విషయాలు అనమాట. 30 కూడా. సో ఏమిటవి? మొట్టమొదటిది ఏంటి? సత్యసంధత, అంటే కనుక అబద్ధం ఆడకుండా ఉండడం. రెండవది ఏమిటి? దయ. సో వేరే జీవుల పట్ల కానీ లేకపోతే వేరే మనుషుల పట్ల కానీ ప్రతి ఒక్కళ్ళ పట్ల కూడా దయ కలిగి ఉండడం అనమాట. అది రెండవ లక్షణం. మూడవది ఏంటి? తపస్సు చేయడము. తపస్సు అని అంటే కనుక మనము సొంతంగానే మన యొక్క శరీరానికి ఎంతో కొంత కష్టాన్ని మనం తీసుకోవడం అన్నమాట. సో అది మనకి తపస్సు అన్నమాట. ఎలా అయితే కనుక మనము ఏకాదశి వ్రతం చేస్తాం కదా, మనము 2 సార్లు చేస్తాం ప్రతి నెలలో కూడా. సో అది కూడా ఒక తపస్సు అన్నమాట. తర్వాత ఏమిటి? క్లీన్లీనెస్ అంటే పరిశుభ్రంగా ఉండడం. ఒకటి ఇంటర్నల్ క్లీన్లీనెస్, రెండవది ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా పరిశుభ్రంగా ఉండడము, అంతరంగంగా కూడా పరిశుభ్రంగా ఉండడం. బాహ్య పరిశుభ్రం కోసం ఏం చేయాలి? మనము స్నానం చేయాలి. తర్వాత
ఏమిటి మనకి టాలరెన్స్, అంటే చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఎలా అయితే కనుక భూదేవికి ఓర్పు ఉంటుందో మనకి కూడా అటువంటి ఓర్పు కలిగి ఉండాలి. తర్వాత మంచి చెడు అంటే కనుక మనకి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పేసి మనకి డిస్క్రిమినేషన్ అన్నమాట. దాని యొక్క విచక్షణ అనేటువంటిది మనకు ఉండాలి. ఆ తర్వాత మనసును నిగ్రహించగలగాలి, ఇంద్రియాలని నిగ్రహించగలగాలి. సో హింస అనేటువంటిది అనవసరంగా చేయకూడదు, అహింస కలిగి ఉండాలి. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యము అని అంటే కనుక ఈ యొక్క మైథున కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండడము. సో ఆ తర్వాత ఎవరైతే కనుక గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం సంతానం పొందడానికి మాత్రమే ఈ యొక్క మైథున కార్యంలో ఉంటారో వాళ్ళు కూడా బ్రహ్మచారి కిందే పరిగణిస్తారు అన్నమాట. ఆ తర్వాత దాన ధర్మాలు చేయటము, శాస్త్రాలను అధ్యయనం చేయడము, సరళత అంటే కనుక చాలా సింప్లిసిటీగా ఉండడం అన్నమాట, సరళ జీవనం. శ్రీల ప్రభుపాద్ గారు అదే చెప్తారు, సింపుల్ లివింగ్ హై థింకింగ్. సో సరళంగా మన యొక్క జీవితం ఉండాలి, కానీ మన యొక్క ఆలోచనలు ఎక్కడ ఉండాలి? వైకుంఠపతి, వైకుంఠనాథుడు, వైకుంఠంలో ఉన్నటువంటి ఆ యొక్క నారాయణుడి యొక్క పాద పద్మాల మీద మన యొక్క ఆలోచనలు ఉండాలి. కానీ మనం బతికేది ఎక్కడ? చాలా సాధారణ జీవితాన్ని మనం గడపాలి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నమాట. సో సంతోషాన్ని కలిగి ఉండడము, ఎవరైతే సాధువులు ఉంటారో వాళ్ళ యొక్క సేవ చేయడము, సో అనవసరమైనటువంటివి సమయాన్ని వ్యర్థపరిచేటువంటి వాటిని మనం వదిలిపెట్టడము. సో అనవసరమైనటువంటి పనులు ఏవైతే జరుగుతున్నాయి సమాజంలో అని చెప్పేసి వాటిని అన్నిటినీ కూడా మనము అనవసరము అని చెప్పి మనం వేరే వాళ్ళకి కూడా చెప్పడము, మనం కూడా తెలుసుకోవడము. తర్వాత మౌనముగా గంభీరంగా ఉండడము. మళ్ళీ అనవసరంగా వ్యర్థ ప్రసంగాలు, అది వాడు ఇది వాడు, అది జరిగింది ఇది జరిగింది, గ్రామ్య కథలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకోవడము. సో ఆ తర్వాత ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ కానటువంటిది ఏమిటి అనేటువంటి విషయాలకి మనకి విచక్షణ కలిగి ఉండడము. సో మొత్తం జీవులందరినీ కూడా మనము సమానంగా ఆహారం ఇవ్వడము. సో అదే విధంగా ప్రతి జీవుడిని కూడా మనము భగవద్ అంశ కింద చూడడం. ఇవన్నీ కూడా ఏమిటి, మొత్తము 21 లక్షణాలు అయిపోయినాయి అన్నమాట మనకి ఇక్కడికి, వీటిలన్నిటిని కూడా చూస్తే. ఈ యొక్క 21 లక్షణాలు కూడా ఏంటంటే కనుక భక్తి చేయడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయి మనకి. ఇవన్నీ కూడా ఏమిటి, భక్తి చేయడానికి మనకి సహకరిస్తాయి ఇవన్నీ కూడా. భక్తి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ ఈ లక్షణాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం మనకి ఎంతో కొంత ఉండాలి కదా. ఎలా అయితే కనుక వ్యాపారం చేయాలంటే కొంచెం పెట్టుబడి కావాలి కదా. సో అలాగే మనకి భక్తి చేయాలంటే కూడా ఇవి కూడా మనకి ఎంతో కొంత కొంచెం కావాలి. ఆ తర్వాత మనం భక్తి చేస్తూ ఉంటే కనుక, ఎలా అయితే కనుక బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేస్తూ ఉంటే ఇంకా ఇంకా డబ్బులు వస్తూ ఉంటాయి, అలాగే మనం ఈ భక్తి కూడా చేస్తూ ఉంటే కనుక ఈ లక్షణాలు కూడా ఇంకా ఇంకా మనకి చాలా పెంపొందుతూ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ చివరి చెప్పినటువంటి 9 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మనకి ఇదే స్కందంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. అదే విషయాల్ని మళ్ళీ నారదముని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ 9 లక్షణాలని కూడా. మొత్తం 9 లక్షణాలు. ఆయన నారదముని యొక్క శ్లోకం ఏమిటి? శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతే సేవే జ్యావన తీర్థాస్యాం సాఖ్యమాత్మా సమర్పణం. అదే విషయాలను మళ్ళీ నారదముని మళ్ళీ చెప్పారు. ఏం చెప్పారు ఆయన? భగవానుని కర్మలను ఉపదేశములను ఆలకించుట, వాటిని కీర్తించుట, శ్రవణము. తర్వాత రెండవది కీర్తించడము. తర్వాత మూడవది ఏంటి? స్మరణము, స్మరించడము. ఆ తర్వాత ఏమిటి? భగవంతుడి యొక్క సేవ చేయడము. ఆ తర్వాత అర్చించడము, వందనము, ఆయనకి వందనాలు సమర్పించడము, ఆయనకి దాసుడి కింద అవ్వడము, సాఖ్యము, ఆయనకి స్నేహితుడి కింద ఉండడము, చివరిగా ఏమిటి? ఆత్మ నివేదనము. ఇవన్నీ కూడా ఏమిటి? మొత్తము 9 కూడా మానవులు అనుసరించవలసినటువంటి ధర్మాలు. ఈ 9 కూడా ఏమిటి? భక్తి, ప్యూర్ భక్తి అన్నమాట. ఇవన్నీ కూడా మిగతా 21 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమిటి? యొక్క భక్తి చేయడానికి మనకు ఉపయోగపడతాయి అవన్నీ కూడా. సో వాటిలన్నింటినీ కూడా మనకి చేయాలని చెప్పి చాలా డీటెయిల్ గా శ్రీల ప్రభుపాద్ గారు చెప్తున్నారు అన్నమాట. సో చివరికి శ్రవణం కీర్తనం చాసి ఇవన్నీ కూడా చెప్పారు. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు మనకి? శ్రీమద్ భాగవతంలో వస్తుంది 5వ స్కందం 18వ అధ్యాయంలో. ఇప్పుడే చెప్తున్నా కదా మనం, ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి కలిగి ఉంటారో వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి.
మనం ఏం సెపరేట్ గా ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గరికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనంతట మనం నేను ఈ లక్షణాన్ని పెంపొందించుకోవాలి, నేను ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి మనకు అది ఏం అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఎలా అయితే కనుక మనకి ఆటోమేటిక్ గా అనమాట, ఎలా అయితే స్విచ్ చేస్తే కనుక వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది కదా, అలాగే మనకి ఆటోమేటిక్ గా యొక్క లక్షణాలన్నీ కూడా మనకి భక్తి చేస్తూ ఉంటే కనుక గొప్ప దేవతల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మిగతా వాళ్ళు అయితే కనుక ఎంత కష్టపడి వీటిని తెచ్చుకోవాలి అని చెప్పి ప్రయత్నించినా సరే ఏదో ఒకటి రెండు తెచ్చుకోగలరు చాలా అతి కష్టం మీద, కానీ మొత్తం 21 లక్షణాలు రావడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. కేవలం భక్తులకు మాత్రమే ఆ యొక్క 21 లక్షణాలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత మనకి ఇక 13వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు కూడా మొత్తము ఇక వర్ణాలు అంటే ఏమిటి, ఆశ్రమాలు అంటే ఏమిటి, వాటికి ఎమర్జెన్సీ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, మామూలుగా చేయాల్సినటువంటి బాధ్యతలు ఏమిటి, ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఎక్సెప్షనల్ అన్నమాట, ఎమర్జెన్సీ అన్న వస్తే కనుక అప్పుడు చేయాల్సిన లక్షణాలు ఏమిటి అని చెప్పేసి వాటి గురించి చెప్తున్నారు. సో మనకి 13వ శ్లోకంలో ద్విజులు బ్రాహ్మణులు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకు చెప్పారనమాట. సో వీళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు యొక్క గర్భధాన సంస్కారం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలన్నమాట. సో గర్భధాన సంస్కారం అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు చేయాలన్నమాట. సో కాబట్టి ఇక 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి ధర్మాల్ని అందరూ కూడా పాటించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట, ఇక బ్రాహ్మణుల యొక్క గొప్పతనం. సో రేపు మనం ఇంకా ఇక వర్ణాశ్రమ పద్ధతి గురించి రేపు ఇంకా మనం డీటెయిల్డ్ గా మనము నేర్చుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ. హరే కృష్ణ. హరే వాంఛా కృష్ణ ప్రభుజీ, దండ కల్పతరుభ్యశ్చ ప్రణామాలు. కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై శ్రీల ప్రభుపాదికి జై నారద మునికి జై యుధిష్ఠిర మహారాజ్ కి నృసింహ భగవాన్ కి భక్త ప్రహ్లాద్ మహారాజ్ కి నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండ హరే ప్రణామాలు. కృష్ణ.